సరే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బిల్లులు వస్తూనే ఉంటాయి, అబ్సెన్షన్ తీర్మానాలు వస్తూనే ఉంటాయి, వాటి ప్రకారంగా రాజకీయ నిర్ణయాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. అవి జరుగుతున్నంత కాలం అలాగే కాదు సార్. ఇప్పుడు 106 మంది వెళ్ళిపోయారు రాజ్యసభలో. విజయభాస్కర్ ఒక నిమిషం ఆగండి. అది అయిపోయింది. నేను డిబేట్ కూడా పెట్టేశాము. వెంకటేశ్వరరావు గారు ఏదో పాయింట్ చెబుతున్నారు సార్. ఇప్పుడు రాజ్యసభలో కూడా 106 మంది సభ్యులకు వెళ్ళిపోయారు బీజేపీ వాళ్ళకి, అవసరం రాలేదండి. రైట్. గఫూర్ గారు సార్, ఇది కొత్త ఏం కాదు. మనం ఇంతకుముందు కూడా ఈ అంశం మీద మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఇవి అప్డేట్స్ వచ్చినాయో, అలాగే ఒకరి మీద ఒకళ్ళు కౌంటర్స్ వేసుకున్న పరిస్థితుల్లో కూడా, అప్పీల్స్కి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు ఇది కొత్తగా దీంట్లో ఏమన్నా చలనం ఉందనుకోవాలా? రెండు, ఇది మనం రాజకీయ కోణంలో నిజంగా వాళ్ళు ఎక్కడ కానీ పబ్లిక్ లైఫ్లో లేకపోతే మనకు సంబంధం లేదు. రెండేది ఏంటంటే అవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా, అంటే రాష్ట్రానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి కొన్ని, అంటే దీంట్లో ఉన్నా లేదని పక్కన పెడితే దాదాపుగా మిగిలిన కేసులు. సో ఓవరాల్గా ఈ రకమైన సంపాదనలు వచ్చినప్పుడు వాటిని పంచుకునే విషయంలో కూడా ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది కొద్దిగా విడ్డూరంగా ఉంది. సో దీనికి మార్గం ఎట్లా? ఇది ఇంతేనా? ఇది కథా చిత్రం లాగా కంటిన్యూ అవ్వాల్సిందేనా ఎపిసోడ్స్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన అధికారంలో కూడా ఉండినాడు. ప్రజల ముందు మరలా నేను పోతాన అధికారం నెక్స్ట్ నాకే వస్తుంది అనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. అది చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ మాదే ప్రభుత్వం. కానీ ఒకసారి ఆత్మహత్య చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఎవరండి వైఎస్ విజయమ్మ ఎవరు? తండ్రి లేడు ఆయనకు, తండ్రి చనిపోయినాడు. ఉండే తల్లి కోర్టులో, తల్లికి వ్యతిరేకంగా కొడుకు వ్యతిరేకంగా తల్లి కోర్టులో కొట్లాడుతుంటే ఏమి ఇమేజ్ పోతుంది ప్రజల్లో? ఇప్పుడు షర్మిల ఆమె ఆయన చెల్లెలు, సరే చెల్లెలు అయితే ఏమి రాజకీయంగా వేరే ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ రాజకీయ సమస్య కాదు ఇది, ఆస్తులకు సంబంధించింది. జనరల్గా ఏమంటే తండ్రి ఉంటే కనుక తండ్రి చెప్తాడు ఏ పద్ధతిలో పంచుకోవాలనేది. తండ్రి లేనప్పుడు నలుగురు పెద్ద మనుషులు కూర్చోబెట్టుకొని చెప్తారు. లేదా ఇంట్లో తల్లి కనుక తల్లిని గౌరవించమంటే తల్లి ఏం చెప్తే అది వింటారు అందరు. ఇది రాయలసీమలో ఉండేటువంటి సాంప్రదాయం అండి. రాయలసీమలో చాలా పెద్ద పెద్ద కుటుంబాలు కూడా తగాదాలు వచ్చినప్పుడు తెలుసు నాకు. ఎక్కడో చోట చివరి కొట్లాడరు, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. బట్ లాస్ట్కి వచ్చేపాటికి తల్లి చెప్తే ఇష్టం ఉన్నా లేకపోయినా వింటారు. లేదా పెద్ద మనుషులు, నలుగురు బంధువుల్లో పెద్ద మనుషులు ఎవరితో కూర్చొని చెప్పుకుంటారు. ఈ రకంగా బజార్లో పడకుండా పరిష్కారం చేసుకోవడం అనేటువంటిది ఇది రాయలసీమ కల్చర్లో భాగం అండి. ఎందుకు రాయలసీమ అనే మాట అంటున్నానంటే పులివెందుల రాయలసీమలో ఉంది కాబట్టి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు కొడుకు ఇద్దరు నాకు సమానమే అని చెప్పేవాడు. కూతురుని అమితంగా ప్రేమించేవాడండి. అమితంగా, నాకు ఎందుకంటే పర్సనల్ కూడా ఆ కుటుంబంతో సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నాను. కూతురుని అమితంగా ప్రేమించేవాడు. మరి అట్లాంటప్పుడు కనీసం ప్రజల పరిస్థితి వదిలేయండి, రాష్ట్రం పరిస్థితి వదిలేయండి, కుటుంబం అయినా గుట్టుగా నలుగురిలో చెప్పుకోవడానికి తగిన పద్ధతిలో ఉండాలి కదా. ఎక్కడ ఇతరులతో ఏమైనా తగాదుందా ఇందులో? ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకొని మాకు కావాలి, ఆస్తి కావాలని దాయాదులో ఇంకోరో ఏమంటున్నారో కాదు కదా. తల్లి చెల్లి, మొన్నటి పార్టీ అధ్యక్షురాలు ఆమె. మొన్నటి వరకు అంటే జస్ట్ ఈ ఎలక్షన్స్ కంటే ముందు వరకు ఆమె అధ్యక్షురాలు పార్టీకి. ఈరోజు సమస్య ఏంటంటే కింది ట్రిబ్యునల్, ఆ తర్వాత అప్పిలేట్ ట్రిబ్యునల్, దీంట్లో ఇప్పుడు నాకు ఐడియా లేదు, మరి మీకేమో తెలుసు, సరస్వతి పవర్ అసలు అది ఇంకా ఉనికిలోకి రాలేదండి. దాని నుంచి ఇంకా ప్రొడక్షన్ వస్తుందని నేనేం అనుకోవడం లేదు. దాని అమ్మకం కూడా ఎక్కడేమి లేదు. అదొక కంపెనీ రిజిస్టర్ అయింది. కంపెనీకి గవర్నమెంట్ తరఫున కొన్ని పొలాలు ఉన్నాయి.
వాళ్ళు కూడా కొన్ని పొలాలు కొనుక్కుని ఉండొచ్చు. అంటే ఈ ఈ లేని దానికోసం, ఇంకా ఉనికిలోకి రానటువంటి దానికోసము ఈ కుటుంబం బజార్ పాలు కావడం అనేటువంటిది, దీంట్లో విజయమ్మ గారి పాయింట్ ఎంత కరెక్ట్, షర్మిల గారి పాయింట్ ఎంత కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి పాయింట్ మనకేం సంబంధం? అది మనం ఎవరు దాంట్లో చెప్పడానికి? ఎందుకంటే ఒక కుటుంబం బజారు పాలు కాకూడదు. ఆ రకంగా బజారు పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబంలో ప్రజల నోట్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు. దానికి తల్లిని చెల్లిని కూర్చోబెట్టి ఆ తగాద పరిష్కారం చేసుకోదని ఎవరని చెప్పారు ఆయనకు? కాబట్టి ఆయన ప్రతి ఇంట్లో తగాదాలు ఉంటాయి అనే పద్ధతిలో ప్రజాప్రతినిధి అనేటువంటి అతన్ని ఆదర్శంగా చూస్తారండి ప్రజలు. ఇప్పుడు నిన్న పుట్ట మహేష్ యాదవ్ సంగతి వచ్చింది. పుట్ట మహేష్ యాదవ్ ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఎట్లా వచ్చింది? పుచ్చుకుంటేనే కదా వచ్చేది. నేను తప్పు చేయలేదు చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ప్రజలు ఒప్పుకోవడం లేదు, వాళ్ళ పార్టీ అంగీకరించడం లేదు, పార్టీగా షోకాజ్ ఇచ్చున్నారు. ఎందుకు ఇదంతా? అతని ఇష్టం, వ్యక్తిగతంగా తాగుతాడు తిరుగుతాడు, మనకేం అనుకోనికి లేదు కదా. ప్రజాప్రతినిధి ప్రజల దృష్టిలో ఆదర్శమైనటువంటి పద్ధతిలో ఉండాలని ఆశిస్తాం మనం. ఆ రకంగా ఆదర్శాలు తప్పినప్పుడు జనం నిలవేస్తారు. ఇప్పుడు ఈ గొడవ జగన్మోహన్ రెడ్డికి మరి ఆస్తి ఏముంది ఏమిటి నాకంత డీటెయిల్స్ నాకేం అవసరం లేదు. కానీ తప్పనిసరిగా ప్రజలు విజయమ్మ గారు కోర్టుకు పోయిన సంగతి, షర్మిల కోర్టుకు పోయిన సంగతి, జగన్మోహన్ రెడ్డి భారతి గారు వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేసిన సంగతి ప్రజల నోట్లో నాంతూ ఉన్నాయి. ఇది ఆ కుటుంబానికి మంచిది కాదు, పరిష్కారం చేసుకోమని మాత్రం నేను కోరుతాను. పోతే రెండవది ఏమంటే గవర్నమెంట్ చేయాల్సింది ఏమిటి అన్నది. గవర్నమెంట్ చేయాల్సింది నిజంగా ఈ కంపెనీల్లో ఏ కంపెనీకైనా, భారతీ సిమెంట్స్ కానీ లేదా ఇంకో దానికి కానీ అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రభుత్వం యొక్క భూములను కట్టిపెట్టి ఉంటే ప్రభుత్వం యాక్ట్ చేయాలా, ప్రభుత్వ భూములు ఉపసంహరించుకోవాలా, నంబర్ 1. నంబర్ 2, ఏదైతే క్విట్ కేసులు ఉన్నాయో ఈ కేసుల్లో ప్రభుత్వం పార్టీగా చేరి, ఎందుకంటే శంకర్రావు కంప్లైంట్ చేసినా లేదా కేంద్ర ప్రభుత్వము చార్జెస్ ఫ్రేమ్ చేసినా లేదా సిబిఐకి ఇచ్చినా కానీ రాష్ట్రంలో జరిగేటువంటి ఒక వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించకూడదు. దాన్ని యాక్టివ్గా సెటిల్ చేసే న్యాయస్థానం ఏం తప్పులు జరగలేదంటే న్యాయస్థానం ఏం చెప్తుందో మనకు తెలియదు. కానీ కేసులు ఇంత లాంగ్ పెండింగ్ మాత్రం ఉండకూడదు. ఇయర్స్ టుగెదర్ ఇంకా హియరింగే మొదలు కాలే ఫైనల్ చార్జ్ షీట్ మీద. ఇది మాత్రం దురదృష్టకరం. కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ఏమైనా బదలాయింపు జరిగి ఉంటే, ఎందుకంటే పల్నాడులో కొంత భూమి ఇచ్చారు అనేటువంటిది మధ్యలో చర్చ వచ్చింది సరస్వతి సిమెంట్స్ కు. అది ఉంటే అట్లాంటిది వాపస్ తీసుకోవాలని ఆ రోజు చర్చ జరిగింది. తీసుకున్నారో లేదో నాకు తెలియదు, అది విజయభాస్కర్ గారు చెప్పాలి. చెప్పకపోతే రెఫర్ చేసినా సరే దాని నుంచి ఆధారాలు తీసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ ఆస్తులు కాదు, ప్రభుత్వానికి సంబంధించింది ఏమైనా దాంట్లో ఇమిడి ఉంటే ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలా. లేకపోతే తను ఇంప్లీడ్ అయ్యే కేసెస్లో స్కోప్ ఉందా లేదా నాకు తెలియదు. అడ్వకేట్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన చెప్పాలా. క్యాన్ గవర్నమెంట్ ఇంప్లీడ్ దీంట్లో ఈ క్విట్ ప్రోకో కేసుల్లో అనేటువంటిది అది ఆయన చెప్పాలా. కాబట్టి ఏమైనా కేసులు తొందరగా పరిష్కారం కావాలా. నేను మనసారా కోరుకుంటున్నా, రమేష్ గారి అభిప్రాయం ఏమైనా ఉండని, నాకేమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడము లేదా ఇతరులను ద్వేషించడం నాకేం లక్షణం లేదు. కానీ ఆ కుటుంబం బజార్లో పడ్డం మాత్రం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్రతిష్టది. అది తల్లికి ఇచ్చినా ఒక చెల్లికి ఇస్తుంది అనుకుందాం. ఏం కొంపలు మునుతాయండి, ఏం కొంపలు మునుతాయి దీంట్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని పరిష్కారం చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు. లేదు కోర్టులో మేము నలుగుతామంటే నలగనివ్వండి, అది వేరే సంగతి. ప్రజలు మాత్రం హర్షించారు, అంతవరకు చెప్తారు. రైట్.